మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఫుట్బాల్ టోర్నమెంట్ కి సంబంధించి ఇప్పటికే అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఇక్కడ వచ్చి ప్రారంభించడం జరిగింది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా మంది క్రీడాకారులకు చాలా మందికి ఇక్కడ నుంచి మంచి ప్రాముఖ్యత అయితే వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏదైతే చాలా మంది గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా నిఖా జరీన్ కావచ్చు, ఏదైతే మాలవత్ పూర్ణకి సంబంధించి కూడా చాలా మంది మన నిజామాబాద్ నుంచి ఉండడం చాలా గర్వకారణం అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే చాలా మందికి నిజామాబాద్ ఆటగాళ్ళకైతే ఇది ఒక పుట్టినిల్లు అని చెప్పేసి కూడా కొనియాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే నిజామాబాద్ క్రీడాకారులను ఉద్దేశించి ఒక మినీ స్టేడియం ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక సిఫారసు కూడా దాఖలు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలా రకాలైనటువంటి అచీవ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఒక జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళిన వాళ్ళు చాలానే మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అయితే మాట్లాడారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కూడా చాలా మంది నిజామాబాద్ జిల్లా నుంచి మరికొందరు కూడా జాతీయ స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా పాలిటెక్నిక్ గ్రౌండ్లోనైతే ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ పోటీలు అయితే ప్రారంభించారు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కూడా స్కూల్ స్టేజ్ నుంచి జాతీయ స్టేజ్ వరకు కూడా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో విద్యార్థులు మెయిన్గా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో రాణించి ఇందూరు జిల్లాకు మరింత పేరు ప్రతిష్టాపలు తీసుకురావాలని అందుకు ఎల్లప్పుడూ మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్తో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ గారు, ఫుట్బాల్ అసోసియేషన్ సంజయ్, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో మాత్రం ఎల్లవేళలా ఫుట్బాల్ ఎవరైతే ఆటగాళ్లకు మాత్రం ఎల్లవేళలా మేము ముందుంటాము, ఏ హెల్ప్ అయినా మేము చేస్తాము అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అదేవిధంగా బీజేపీ శ్రేణులు అయితే చెప్పడం జరిగింది. 75 years తర్వాత మోడీ గారు పిఎం అయిన తర్వాతనే ఖేలో ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని క్రీడలు అభివృద్ధి చెందాలని ఒక కాన్సెప్ట్ తోటి ఖేలో ఇండియా. అందుకే ఎప్పటికైనా మనం భారత్ మాతాకి జై, అందరం కలిసి భారత్ మాతాకి. ఈనాటి ఇందూర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఉత్సవం జరగడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీం అందరికి కూడా మరియు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి టీం సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందన. చాలా మంది బ్లెస్సింగ్ తోటి నేను ఎమ్మెల్యే కాబట్టా, కానీ అంతకుముందు అనేక సంవత్సరాల ముందు నుండి కూడా నా ట్రస్ట్ ద్వారా కానీ నా స్వంతగా కానీ నా కిసాన్ ఫరం నుండి కానీ ఒక 25-30 సంవత్సరాలు ఏ క్రీడాకారుడు ఏ టోర్నమెంట్ నిర్వహిస్తున్నా కానీ నేను ఎప్పుడు కూడా కాదనలే. ఆల్వేజ్ ఐ ఎంకరేజ్ స్పోర్ట్స్, ఆల్వేజ్ ఐ ఎంకరేజ్ టోర్నమెంట్స్. ఇది నా కాన్సెప్ట్. నా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో నేను ఎమ్మెల్యే కాకముందు కూడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 year బ్యాక్ 2023లో ఎమ్మెల్యే అయినా, అంతకుముందు 1 year ముందు నగరంలో క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు, రెగ్యులర్ కోచ్ లేడు. అయినా కానీ నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ టౌన్ అంటే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని నేను ఆ కూలగొట్టిన పాత కలెక్టర్ ప్రాంగణాన్ని స్టేడియం చేయాలి, 400 meter ట్రాక్ చేయాలని నేను చెప్పడం జరిగింది. నేను 1000 మందితోటి ధర్నా కూడా చేసిన. అంటే నా లైఫ్లో, అంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్, అంటే అంత పెద్దగా గుర్తింపు లేకున్నా కానీ ఐ లైక్ వెరీ మచ్ స్పోర్ట్స్. ఎందుకంటే క్రీడలతోటి యువకులు ఎటువంటి తప్పుదారి పట్టకుండా
మరియు క్రీడలంటే ముఖ్యంగా బాడీ కేర్, హెల్త్ ఈజ్ వెల్త్. అదే మనకు అందరి ఆరోగ్యమే. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యువకులల్లో ఉద్యోగాలు లేక క్రీడలలో పాల్గొనక అనేక మంది వాళ్ళ తల్లిదండ్రులకు భారమై అనేక వ్యసనాలకు బారిన పడుతూ ఉన్నారు. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 నెల క్రితమే అసెంబ్లీలో కూడా నాకు స్పోర్ట్స్ క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో నేను 8 క్వశ్చన్లు అప్లై చేసిన. దాంట్లో స్కూల్స్ విషయంలో, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్, ఇప్పుడు ఈ రోజులో జరుగుతున్న డ్రగ్స్ విషయము, హౌసింగ్, డబుల్ బెడ్రూమ్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, స్పోర్ట్స్, ఇట్లా 8 పాయింట్స్ పెడితే లక్కీలీ నాకు ఆ క్వశ్చన్ అవర్లో స్పోర్ట్స్ విషయమే వచ్చింది. ఫుల్ ప్రిపేర్ అయిన అప్పటికే. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే క్వశ్చన్ అవర్ అంటే ఓన్లీ 1 అవర్లో 10 క్వశ్చన్లు. నాది 5th క్వశ్చన్, 3 క్వశ్చన్స్కే 1 అవర్ అయిపోయింది. అది మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. నా 0 అవర్లోనో ఏదో. నాకు నిజామాబాద్లో నేను సీఎం గారికి కోరిన దాంట్లో స్పీకర్ ద్వారా ఇప్పుడున్న పాత కలెక్టర్ ఆఫీస్ను మినీ స్టేడియం, ప్రెస్ క్లబ్ ఉన్నది ఇండోర్ స్టేడియం. 30 సంవత్సరాల క్రితం మనకు రాజారాం స్టేడియం 15 ఎకరాలలో ఉంది. ఏమైనా ఉన్నాయా సౌలభ్యం అక్కడ? అక్కడ ఫుల్ ప్లెడ్జ్ క్రికెట్ స్టేడియం కావాలని ఇది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఖేలో ఇండియా ఇలా కేంద్ర ప్రభుత్వము ఈరోజు కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ దే ఆర్ వెరీ, అంటే స్పోర్ట్స్కు సంబంధించిన స్టేడియము, అక్కడ గ్రౌండ్ ఖేలో ఇండియా ద్వారా బాగా అభివృద్ధి చేసుకున్నారు. నేను కూడా తప్పకుండా, నేను ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే తప్పకుండా ఈ 3 డిమాండ్లలో 3 కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరు కూడా తెలియజేస్తాను. రాబోయే రోజులలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇంకా అంటే ఇది ఎవ్రీ ఇయరా? నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు గ్రాండ్గా చేయాలా? నా వంతు సపోర్ట్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి జట్టుకు నేను ఆల్ గుడ్ అని చెప్తా ఉన్నా, ఆల్ ది బెస్ట్ అని చెప్తా ఉన్నా. నేను ఇంతకుముందు చెప్పినట్లు విన్నర్ ఒకరే ఉంటారు, కానీ విన్నర్ ఓడిపోయిన వాళ్ళకే కసి ఎక్కువ ఉంటుంది ఇంకోసారి గెలవాలి. అంటే గ్రోత్, డెవలప్మెంట్ ఉంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి మీ అందరితో అటాచ్మెంట్ మా సోదరుడు సుధీర్ ముఖ్యం. ఎందుకంటే ఈజ్ ద స్పోర్ట్స్ పర్సన్, బాగా ఇంట్రెస్ట్. ఏ టోర్నమెంట్ ఉన్నా కానీ అంకుల్ మనం సపోర్ట్ చేయాలా అని అంటూ ఉంటాడు. మరి వేదిక మీద ఉన్న మా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, ఆనంద్ మరియు మా 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 భారతి గారికి, పవన్ గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.